వేసవి తాపాన్ని తీర్చడానికి కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు ₹3కే చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సంస్థ వ్యవస్థాపకులు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ అయిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో ప్రారంభించగా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్లు రామమునిరెడ్డి నాగదస్తగిరి రెడ్డి ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ కేంద్రానికి విచ్చేసి సర్పంచ్ కొనిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏసియన్ సంస్థ చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్ ఈరోజు పొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సెంటర్లో గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం ₹3కే చిక్కటి మజ్జిగ కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేశాము. అదే కార్యక్రమంలోనే ఈరోజు మేము మజ్జిగ స్టార్ట్ చేశాము ₹3కు. ఇక్కడికి చుట్టుపక్కల పల్లెల నుండి ఇక్కడ మార్కెట్కి అయితేనేమి గుడ్డల కొనుగోలుకి అయితేనేమి వ్యాపార నిమిత్తం ఇక్కడికి ప్రతిరోజు నిత్యము వేల మంది వస్తుంటారు అన్నమాట. దానికి అనుగుణంగా ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకని ఉద్దేశంతోనే మంచి సదుపాయంతోనే మేము ఈ మజ్జిగ ₹3 కేవలం ₹3కే స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఇది ఈ సంవత్సరమే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. ఈ ఒక మజ్జిగే కాదు, అన్వర్ థియేటర్ దగ్గర చల్లటి మంచినీళ్ళు, అలాగే బీవీఎస్ థియేటర్ దగ్గర మా మిత్రుడు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం కూడా మేము రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చే ప్రజలు చల్లటి మజ్జిగ తీసుకొని సేవ తీరుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కొన్ని కారణాల వల్ల విజయవాడకు పోవడం జరిగింది. లేకుంటే ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము. అదే కార్యక్రమంలోనే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రామమునిరెడ్డి గారు అలాగే నాగదస్తగిరెడ్డి గారు వారి చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా పాప హిమజ చేతుల మీద కూడా ఈ యొక్క చల్లిన గతంలో కూడా మా కూతురు హిమజారెడ్డి ఓపెన్ చేయడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.